తెలంగాణలో ఉన్న ఉద్యమకారులంతా కలిసికట్టుగా పోయి బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ను కలిసిర్రట. ఇప్పుడు పని కట్టుకొని పోయి మరి మంత్రి సార్ను ఎందుకు కలిసిర్రు? మరి మంత్రి సారు కూడా ఉద్యమకారులతోనే మంచిగా మాట్లాడిండాయే బాలన్న అంటే అన్ని ముచ్చట్లు కూడా మనము మంచిగా అరుచుకుందాం నడువుండ్రి. ప్రత్యేక రాష్ట్రం కోసం పానాలు పనంగా పెట్టిన ఉద్యమకారులను అప్పటి కారు పార్టీ సర్కారు గానలేదు. కావాలని మరీ పక్కకు పెట్టి ఉద్యమకారులను ఆగం చేసింది. 1200 అమరవీరుల ఆత్మ బలిదానాల మీద కుర్చీలు వేసుకొని కూర్చుంది. ఒక్క అమరవీరుని కుటుంబానికి కూడా సాయం చేసింది లేదు. మా మలి సర్కారు ఏలుబడిలకు వస్తే ఉద్యమకారులను ఆదుకుంటాము, వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఇస్తాము, వాళ్ళ కోసం కొత్త పథకాలు కొలాయించి వాళ్ళ బతుకులు బాగు చేస్తామని ఎన్నికల ముంగట షై పార్టీలు లేని హామీలు ఇచ్చిండ్రు. ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ల అర్థం అవుతున్నా ఇప్పటి వరకు ఉద్యమకారుల ఊసు కూడా తీస్తలేరు. ఇట్లయితే ఎట్లా సారు, జర మా బాధలు పట్టించుకోండి, మాకు కూడా పథకాలు కొలాయించి ప్రభుత్వంలా కలుపుకొని పని చేసుకోనరని ఎమ్మెల్సీ కోదండరాం సార్ను తీసుకొని పోయి మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ను కలిసి కాయిదం చేతుల పెట్టి మీ కాంగ్రెస్ సర్కారుతో మాట్లాడి మాకు తీపి ముచ్చట చెప్పాలన్నారట. అట్లా అనగానే కారు పార్టీ లేక కాదు, మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద ఉంటది, ఉద్యమకారులను కాపాడుకుంటామని పొన్నం సార్ కూడా అన్నాడట. షే సర్కారు మంత్రుల ముచ్చట ఎట్లున్నదంటే ఇట్లా ఎప్పుడే ఉంటది తప్పితే చేతల మాత్రం ఉండదు. ఉద్యమకారుల కన్నా సాయం చేస్తారా అంటే ఏమో ముంగట ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.